క్షేత్రపాలకుడు ఆంజనేయుడు. ఆయన భారీ విగ్రహం భక్తులకు కనుల విందు చేస్తూ ఉంటుంది. అందుకేనేమో అడుగడుగునా ఆయన వారసులు కనిపిస్తూ ఉంటారు. గుట్టకు మరోవైపున తామర కొలను ఉంటుంది. దీనిలో నిండా తామరలు, మధ్యలో శివలింగం అందరినీ అలరిస్తూ ఉంటుంది. దీనికి దగ్గరలోనే సీతమ్మ వారి గుహలు కూడా ఉంటాయి. గుడి వెనుక ఒక విజయ స్తంభం కనిపిస్తుంది. రాతితో చేసిన ఈ స్తంభం కింది వైపున నలు చదరంగా, పైన గుండ్రంగా ఉంటుంది. 4 దిక్కుల్లో హనుమంతుడు, అమ్మవారు లాంటి విగ్రహాలు ఉంటాయి. నాగదేవత, భవానీ, దుర్గామాతల ఆలయాలు కూడా కొండ మీద ఉన్నాయి. దీంతో నాటి నుంచి ఇక్కడి శివ కేశవుల పూజలు భారీ స్థాయిలో జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా శివరాత్రి, కార్తీక మాసాల్లో